సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు సెలబ్రిటీకి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారనమాట. సో ఇండస్ట్రీ మొత్తం ఒక సెలబ్రిటీ ఖచ్చితంగా అభిమానులు ఉంటారు. తరాలు మారినా, జనరేషన్స్ మారినా మెగాస్టార్ చిరంజీవి గారికి ఉండేటువంటి అభిమానుల సంఖ్య మాత్రం తగ్గదండి. సో ఆగస్ట్ 22 అంటే ఇట్స్ లైక్ పండగ అనమాట అందరికీ. సో ముందుగానే పండగ స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సంబరాలు జరుగుతున్నాయి. సో రైట్ నాతో పాటు ఆయన అభిమాని అయినటువంటి పందుల రవి గారు ఉన్నారు. గుడివాడ నుంచి వచ్చారండి. సో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఒకసారి మాట్లాడదాం. హాయ్ రవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. గుడివాడ నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా హ్యాపీగా ఉండింది, ఎందుకంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమని తెలియచేయడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది సుమన్ టీవీకి రావడం? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు మా చిరంజీవి అభిమానులు ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం మీరు పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి అభిమానులు ఎలా అభిమానిగా మారారంటే ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు సార్, బిహైండ్ స్టోరీ. అసలు మీరు చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడు మారారు, ఎలా మారారు? యాక్చువల్గా చిరంజీవి నాకు చిన్నప్పుడు అసలు సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదండి. మా ఇంట్లో వాళ్ళు సినిమాకి వెళ్తానంటే నాకు ఏదన్నా ఒక 10 పైసలు 20 పైసలు ఇవ్వండి, నేను ఏదైనా కొనుక్కుంటానని చెప్పి అనేవాడిని. అటువంటి వాడిని చిరంజీవి గారి దొంగమూడు సినిమా చూసినప్పుడు ఆ డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చూసి, ఆ 2 వేరియేషన్స్ చూసి ఒక నటుడు ఇట్లా చేయగలుగుతున్నాడు అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అవటం మూలంగా చిరంజీవి గారికి అప్పటి నుంచి అభిమానిగా మారి. మీ వయసు ఎంత అప్పుడు? నా వయసు వచ్చి 10 years అండి. 10 years. అవునండి. ఓకే. సో గుడివాడలే కదా బాన్ బాటన్ మీరు? అవును, గుడివాడ అండి. చదువుకున్నది పెరిగింది అంతా అక్కడే? పెరిగింది అంతా గుడివాడ అండి. ఓకే. అంటే ఇప్పుడు మాకు సినిమాలు ఏంటంటే 70mm లో వస్తున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిజిటల్ ప్లాట్ఫామ్. అప్పట్లో డిజిటల్ ప్లాట్ఫామ్ లేదు కదా. గుడివాడలో థియేటర్ లో చిరంజీవి గారి సినిమాలో సందడి ఏ విధంగా ఉండేది? బ్యానర్లు అన్ని క్లాత్ బ్యానర్ల మీద పెయింటింగ్స్ వేసి బ్యానర్లు కట్టేవాళ్ళం అండి. ఆ స్థాయి నుంచి ఇప్పుడు డిజిటల్ వచ్చింది. ఇక అప్పట్లో బ్యానర్ రాయాలంటే మేము కరెక్ట్గా ఒక వారం ముందే ఒక బ్యానర్కి రెడీ చేయడానికి క్లాత్ కొనుక్కొచ్చి పెయింటర్ని పట్టుకుని చేసేవాళ్ళం. అట్లా మాకు చిరంజీవి అభిమానుల్లోనూ గ్రూపులు ఉండేవి 2-3. అంట్లో మేము చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పెయింటర్ దగ్గరికి వచ్చేవాళ్ళం. అట్లా ఎవరికి చేయాలో కూడా పెయింటర్లు ఇదయ్యేవాళ్ళు. అట్లా క్లాత్ బ్యానర్ల మీద చేయించేవాళ్ళం. ఇప్పుడంటే వాట్సాప్ వచ్చింది, ఒక 10 మందిని 15 మందిని యాడ్ చేసి కోఆర్డినేషన్ చేస్తున్నారు ఈజీగా. అప్పట్లో అసలు గ్రూపింగ్ అనేది లేదు కదా. అంటే ఫోన్ కాంటాక్ట్ కూడా అందరికీ ఉండేది కాదు. ఎలా మీరు అందరూ ఒక చోట చేరేవాళ్ళు చిరంజీవి గారి అభిమానులు అందరూ? చిరంజీవి వాళ్ళు ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్స్ లేకపోయినా అప్పట్లో ఏమైందంటే ఒక సెంటర్ డిసైడ్ చేసుకునేవాళ్ళం. ఇవాళే రేపు ప్రోగ్రామ్ గురించి రేపు ఎప్పుడు కలవాలని చెప్పి డిసైడ్ చేసేవాళ్ళం. అట్లా ఒక సెంటర్కి వెంకటేశ్వర టాకీస్ సెంటర్ ఉందనుకోండి, అక్కడ అభిమానులు అందరం వచ్చి సాయంత్రం 5 అక్కడ పోగుపడేవాళ్ళం అండి. మొత్తం అంతా అక్కడ ఉండేవాళ్ళు. ఓకే. కాదు సార్, కొన్ని థియేటర్లు మార్క్ చూపిస్తాయి కదా. ఇప్పుడు విజయవాడ అంటే అలంకార థియేటర్ అంటారు, సో ఇక్కడ హైదరాబాద్ అంటే ప్రసాద్ ఐమాక్స్ అంటారు. అట్లా గుడివాడలో ఫేమస్ థియేటర్ ఏది అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ రన్ అవుతున్న థియేటర్? అప్పుడు చిరంజీవి గారి అన్ని మా కృష్ణా జిల్లా లక్ష్మీ పిక్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడు ఒకే థియేటర్లో పడేది గోపాలకృష్ణ థియేటర్ అని. యాక్చువల్గా ఆ థియేటర్ ఇప్పుడు లేదు, దానికి రెనోవేషన్ చేసి దానికి పేరు బొమ్మరిల్లు థియేటర్గా మార్చారు. ఇప్పుడు ప్రస్తుతం వైవి చౌదరి డైరెక్టర్ గారు ఆ థియేటర్. ఓకే, డైరెక్టర్ గారు కొన్నారు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు కొన్నారు. బొమ్మరిల్లు అని రన్ చేస్తున్నారు. బొమ్మరిల్లు అని రన్ చేస్తున్నారు. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు థియేటర్ అంతా చూస్తుంటే? అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ కనిపించాయి మీకు? అప్పట్లో థియేటర్లో ఉన్న సందడి అయితే ఇప్పుడైతే కనపడదండి. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా వచ్చింది అంటే అప్పుడు 14 రోజులు 15 రోజులు సినిమా హిట్ టాక్ తో సంబంధం లేకోకుండా 14 రోజులు ఫుల్స్ అయ్యాయి. ఇప్పుడు అంతా ఈ సోషల్ మీడియా అంతా రన్ అయిన తర్వాత ఒక ఎక్కువ థియేటర్లు వేయటం మూలంగా 1 రోజు 2 రోజులు అక్కడ కనపడదు. అప్పుడు కొన్ని థియేటర్లే ఉండేవి కాబట్టి కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉండేవి. కలెక్షన్స్ ఎక్కువ ఉండేవి. మేము అభిమానులు ఏం చేసేవాళ్ళం, ప్రతి షోకి ఎంత కలెక్షన్ వచ్చిందో కూడా ఆ థియేటర్ అక్కడ నుంచి నోట్ చేసుకునేవాళ్ళం. అట్లా థియేటర్ ప్రతి షోకి వెళ్ళి ఫ్యాన్స్ వాళ్ళందరం గ్రూప్ గా అక్కడే ఉండేవాళ్ళం. ప్రతి షోకి ఫుల్స్ అవుతుంది అన్నాళ్ళు.
అట్లా ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళు కూర్చుని వాట్సాప్ లో చూసుకోవడం తప్ప ఇట్లా ఫ్యాన్స్ మీట్ అయ్యే పరిస్థితి తగ్గిపోయింది. మాకు ఇక్కడ టికెట్ రేట్స్ ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ అయితే 200 ఉందండి, నార్మల్ అయితే ఒక 150 ఉండింది. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది గుడివాడలో ఛార్జ్? యాక్చువల్గా గుడివాడకి చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో టికెట్ రేట్ ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువే ఉంటుంది, లేకపోతే అంతే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అవునా? అవునండి. ఓకే, అంటే బేస్డ్ ఆన్ టెక్నాలజీయా లేదంటే కల్చర్ ని ఫాలో అవుతున్నారా గుడివాడలో కూడా? అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న థియేటర్ ఫెసిలిటీస్ అన్ని ఇప్పుడు గుడివాడ థియేటర్ కూడా వచ్చేసినాయి కదా, అందుకని ఇప్పుడు అక్కడ మల్టీప్లెక్స్ లో వచ్చేసినాయి. అట్లా వచ్చేటప్పటికి సేమ్ ప్రైసే రన్ అవుతుంది. అయితే మాకు ఇక్కడ పాప్కార్న్ 500 ఉన్నట్టే మీకు కూడా అంతే ఉంటుంది. అంటే పాప్కార్న్ అంటే మీకు 500 ఉంటుంది అంటే సైజెస్ ఉంటాయి కదా, మాకు అంత సైజులు ఉండవు కాబట్టి తక్కువ ఉంటుంది, అంతే. తక్కువ ఉంటుంది. రేట్ అయితే అదే, రేట్ అయితే అదే, క్వాంటిటీని బట్టి. స్టార్టింగ్ ఎంత ఉంటుంది పాప్కార్న్ అక్కడ? పాప్కార్న్ ఎప్పుడు ఒకటే సైజ్ అండి, 80 రూపీస్ అలా ఉంటుంది. 80 రూపీస్ మల్టీప్లెక్స్ అని చెప్పి 80 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. 80 రూపీస్. ఓకే, అయితే మంచి బిజినెస్ రన్ చేయాలంటే ఒక మంచి థియేటర్ కట్టుకుని అక్కడ మంచిగా ఒక పాప్కార్న్ షాప్ పెట్టుకోవాలి, రైట్? అండ్ పాప్కార్న్ షాప్ పెట్టుకోవడానికి బయటకు వచ్చి కొన్నవారు కదా, అంతా లాక్ చేస్తారు లోపల పెట్టుకోవాలి, అందుకని మల్టీప్లెక్స్ లోనే పెట్టుకోవాలి. ఇంకా వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు, ఎందుకు ఎవరు వాళ్ళకి ఇంతనే వాళ్ళ బిజినెస్. ఇప్పుడు మేము థియేటర్ రన్ అయ్యేదే పాప్కార్న్ మీద, సినిమా రెంట్ల మీద నడవట్లా. గుడివాడలో ఏంటంటే చాలా మట్టుకు ఇంత ముందంట మీరు అన్నట్టు ఒక ఫ్యాన్స్ అందరూ కలిసేవాళ్ళట. చిరంజీవి గారి అభిమానిగా మారిన తర్వాత చిరంజీవి గారికి ఫస్ట్ వాళ్ళు ఈ ఐ బ్యాంక్ ద్వారా అంటే బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ ఇవ్వడం, ఒక మల్టిపుల్ టైమ్స్ బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ గ్యాదర్ చేయించడం, ఒక గ్రూప్గా చిరంజీవి గారిని మీట్ చేయడం, ఇలా జరుగుతుందంట. అభిమానులందరూ అలా చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు చిరంజీవి గారిని ఎప్పుడు మీట్ చేశారు? అసలు చేశారా చేయలేదా? చిరంజీవి గారు నేను కలిసానండి. చిరంజీవి గారు ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరినీ 14 డేస్కి ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళందరితో ఫోటోషూట్ పెట్టేవాళ్ళు. అప్పుడు నేను 99లో వచ్చి 1999లో చిరంజీవి గారిని ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసి పంజాగుట్లో ఉండేది, అప్పుడే స్టార్ట్ చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసి చిరంజీవి గారిని కలవటం ఫస్ట్ టైం. అప్పుడు చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు స్వామినాయుడు గారును వెంకటేశ్వర గారు ఉండేవాళ్ళు. ఆ స్వామినాయుడు గారు నాకు బాగా క్లోజ్. దాంతో ఏంటంటే ఆ లైన్లో ఉన్న ఫ్యాన్స్ వాళ్ళని లైన్లో నుంచోబెట్టడం, అట్లా కూడా అక్కడికి వెళ్ళి కొంచెం సేవ కూడా చేసేవాడిని. అలా మ్యాక్సిమం ఫోటోషూట్ జరిగినప్పుడు అక్కడే ఉండేవాడిని. అంటే ఆ టైంలో ఇక్కడ నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని, ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేసేవాడిని. అలా ఉండటం మూలంగా అప్పుడు ప్రతి శనివారం చిరంజీవి గారు ఫోటోషూట్ పెట్టినప్పుడు వెళ్తా ఉన్నాను. అయితే ఫస్ట్ మీరు 1999లో మీట్ చేశారు, రైట్? ఫస్ట్ చూడంగానే ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, అంటే ఆ చూడడం, ఆ క్లోజర్ అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఏం చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం. అప్పట్లో పత్రికల్లో పేపర్ యాడ్ పడేది, ఓన్లీ ఆయన లుక్ మాత్రమే రివీల్ అయ్యేది. అంటే మీరు చిరంజీవి గారిని పేపర్స్లో చూసేవాళ్ళు, తర్వాత సినిమా థియేటర్లోనే చూసేవాళ్ళు. డైరెక్ట్గా మీట్ చేసినప్పుడు ఆ రోజు ఆ మూమెంట్ చిరంజీవి గారు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? చిరంజీవి గారిని ఫస్ట్ చూద్దాం, కాలేజీ బుల్లోడు 100 డేస్ ఫంక్షన్కి విజయవాడ వచ్చారండి. వచ్చినప్పుడు ఆయన కలవటాకని వెళ్ళాను. వెళ్తే అసలు కనీసం చూడటానికి కూడా కుదరలేదు, పోలీసులు లాఠీ చార్జ్ చేయటం ఇదైపోయింది. అక్కడ పాసులుండి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. తర్వాత ఎప్పుడైతే నేను బ్లడ్ డొనేట్ చేసి చిరంజీవి గారితో అయితే ఫోటో దిగానో ఆ రోజున మాత్రం ఫొటోస్ కూడా ప్రింట్ చేసి వాళ్ళే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఫొటోస్ ఎప్పుడైతే ప్రింట్ అయిన దగ్గరికి వచ్చినాయో ఇక ఆ రోజు అయితే నిద్రపోలేదు. రాత్రి 12 లేసి ఆ ఫోటోలు చూసుకునేవాడిని, మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేసి ఆ ఫోటోలు చూసుకునేవాడిని. ఇక 2 రోజులు ఆ ఫోటోలు చూసుకుంటూ మురిసిపోయి ఆ ఫోటోల్ని చాలా ప్రింట్ తీసి మా రిలేటివ్స్ అందరికీ పోస్టులు పంపించాను. చాలా మంది అభిమానులు ఒక మాట చెప్తుండే వాళ్ళు, చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ తో ఇచ్చేవాళ్ళంట. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో భగవంతుడి ఫొటోస్ తో పాటు చిరంజీవి గారితో దిగినటువంటి ఫోటో ఉండేదట. అంటే మా అన్నయ్య, మా కుటుంబంలో ఒక వ్యక్తి, మా సభ్యుడు అని చెప్పుకునే వాళ్ళంట ప్రౌడ్ గా. అది చాలా తక్కువ కదండి, రేర్ కదా. ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని అలా చూసారని చెప్పి వింటున్నాం మేము. సో మీరేం చెప్తారు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా అభిమానులు మాత్రం తెలుసు, చిరంజీవి గారు కలిసిన తర్వాత ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుందండి. ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను ఒక మెడిటేటర్ని, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను. చిరంజీవి గారు ఒక ఆధ్యాత్మిక భావంతో ఉండే నాకు చిరంజీవి గారిని చూసేప్పటికీ అదొక రకమైన ఫీలింగ్ వస్తుందండి. ఏదో ఒక అద్భుతమైన శక్తిని కలిసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని చిరంజీవి గారితో దిగిన ఫోటో నాకు కూడా మా ఆఫీస్లోను మా ఇంట్లో కూడా ఉంటుంది. సార్ గుడివాడలో రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలకి? పూనకాలు లోడింగ్ అండి, ఇప్పుడు పూనకాలు లోడింగ్. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎక్కడ ఆయన లుక్ లో కావచ్చు, ఆయన ఎనర్జీలో కావచ్చు, ఎక్కడా కూడా డ్రాబ్యాక్ కనిపించట్లేదు. ఇంకా ఎనర్జెటిక్ గా వస్తున్నారు, ఇంకా ఫైర్ గా వస్తున్నారు. అప్కమింగ్ జనరేషన్స్ కి పోటీ ఇస్తున్నారు. చిరు గారు ఒక అభిమానిగా మీరేం చెప్తారు మీ చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇప్పటికీ కాంపిటీషన్ గా ఉన్నారంటే కారణం ఆయన శ్రమేనండి. ఆయన ఎప్పుడు కష్టపడే తత్వం.
ఇప్పుడు యాక్చువల్గా మనం చాలా మందిని చూస్తున్నాం. నేను విమర్శిస్తాం కాదు కానీ చాలామంది హీరోలు కానీ ఏదైనా కానీ ఒక లావ్ అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మా చిరంజీవి గారిని చూస్తుంటే ఇంకా వయసు తగ్గుతూ ఉంటుంది. అప్పుడు గ్యాంగ్ లీడర్లో చూసి చిరంజీవి గారిని ఇప్పటికీ చూస్తున్న ఫీలింగ్ ఏముంటుంది తప్ప ఆయన వయసు పెరిగిందన్న భావన మాకు కలగదు. అందుకని ఆయన ఎప్పుడు కష్టపడి శరీరాన్ని బాడీని మెయింటైన్ చేయటమే కాకుండా అట్ ది సేమ్ టైం కష్టపడి ఇప్పటికీ నేను స్టెప్ వేయాలి, నా కొడుకుతో పాటు నేను పోటీ పడాలనే పోటీతత్వం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఇప్పటికీ నెంబర్ 1 హీరోగా ఉన్నారు ఇండస్ట్రీలో. సార్, చిరంజీవి గారి అభిమానులందరూ సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు సార్. ఎందుకు అంటే ఈ మోటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చాలా మంది అభిమానులు చిరంజీవి గారి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి. చాలా మంది తెలియంది ఏంటంటే చిరంజీవి గారు చెప్పారు కానీ చేశారని అనుకుంటారు. అది అబద్ధం, అది వాస్తవం కాదు. ఎందుకనంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి చెబితే విని పెరగరు, వాళ్ళు చేసింది చూసి పెరుగుతారు. అట్లాగే చిరంజీవి గారు చెప్పినా కానీ అభిమానులు అందరూ చేయరు, కొందరు మాత్రమే చేస్తారు. కానీ చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం కాబట్టి మేము ఆయన ఏం చేస్తున్నారు అనే వాళ్ళకి సహాయం చేయటం కానీ అవన్నీ ఆయన చేస్తారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన చేసిన బ్లడ్ డొనేషన్ కానీ, ఈ ఐ డొనేషన్ క్యాంపులు కానీ, మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ, చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేయటమే కాకుండా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు సార్ మీరు ఇప్పటి వరకు? నేను బ్లడ్ 10 times ఇచ్చానండి. 10 times ఇచ్చారు. ఓకే. ప్రతిసారి గుడివాడ నుంచి హైదరాబాద్ వస్తారా? హైదరాబాద్ లేవునండి. అంటే యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు ఇవ్వకుండా ఎవరైనా నా గ్రూప్ బ్లడ్ ఎవరైనా అవసరమైనప్పుడు మాత్రమే నేను ఇస్తాను. వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో స్వామినాయుడు గారు వెనకాల ఉండి ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఎంతో మంది చిరంజీవి గారి అభిమానుల్ని ఆయన దాకా చేరవేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఇంత ఫాస్ట్ అయింది. ఒకప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఈ ప్రయాణం, ఈ జర్నీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు స్వామినాయుడు గారు. సో స్వామినాయుడు గారిని అందరూ చిరంజీవి గారిని ఎలా చూస్తున్నారు అలాగే చూస్తున్నారు. అదే ప్రేమ స్వామి నాయుడు గారి మీద కూడా చూపిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు ఆయన గురించి? మీకు ఇందాకడే చెప్పా కదండి, మేము ఒక మాట అనుకుని ఒక గుడివాళ్ళ ఫోన్స్ లేనప్పుడు ఒక సెంటర్లో కూర్చుని అందరం కలిసేవాళ్ళం అని. అలాగే మా అభిమానులు అందరం కూడా సంఘటన చేసింది స్వామినాయుడు గారు. ఎలాగంటే ఆయన ప్రతి కార్యక్రమానికి లెటర్స్ చేసేవాళ్ళు. మాకు లెటర్స్ వేసి ఇట్లా మనం పలానా చాటు కలవాలని కానీ పలానా కార్యక్రమాలు చేయడం కానీ అప్పట్లో లెటర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయన అందరికీ మెసేజ్లు ఇచ్చి చిరంజీవి గారి పుట్టినరోజు మొదలయ్యింది అంటే ఆయన సంవత్సరం అంతా ఖాళీ ఉండదు స్వామినాయుడు గారికి. ఎందుకంటే ఒక చిరంజీవి గారి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మన్నాడు రోజు థ్యాంక్ యూ పెట్టి అందరికీ మళ్ళీ పుట్టినరోజు కార్యక్రమాలు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు నిద్రపోకుండా. ఆయన అఖిల భారత చిరంజీవితో స్థాపించిన కాడి నుంచి ఆయన ఇప్పుడు ఈ చిరంజీవి అభిమానుల సంఘాలు ఎంత ఉన్నాయి అంటే అది స్వామినాయుడు గారి గొప్పతనమే. అలా కాకుండా ఇప్పుడు మన రాజకీయ పార్టీలు చూస్తాం, వాళ్ళకి మండల అధ్యక్షులు అని చెప్పి, టౌన్ అధ్యక్షులు అని చెప్పి, జిల్లా అధ్యక్షులు అని చెప్పి అలా ఉంటారు. అలా ఎంత కమిటీలు ఉన్నాయో మా చిరంజీవి అభిమానులకు కూడా సేమ్ ఎన్నే కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలన్నీ వేసే స్వామినాయుడు గారు. అంత బలమైన పటిష్టమైన మాకు ఒక సంఘం ఉంది అంటే అది స్వామినాయుడు గారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని కాబట్టి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఏదన్నా కూడా తొందరగా తెలిసేది, అంటే విభజన అనేది ఉండదు, కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు. సార్ అప్పట్లో థియేటర్ కలెక్షన్స్ ఏ విధంగా ఉండేవి? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక 1 week లోనే ఇన్ని గ్రాస్ కలెక్షన్స్, అన్ని గ్రాస్ కలెక్షన్స్ అని ఇస్తున్నారు. సో కొన్ని పాన్ ఇండియా ఫిలిమ్స్ అని చెప్తున్నారు, కొన్ని సినిమాలకి పేర్లు చెప్తున్నారు. అట్లా చిరంజీవి గారి సినిమాల్లో అప్పట్లో ఎలా ఆడేవి, ఏ విధంగా కలెక్షన్స్ వచ్చేవి? ఈ చిరంజీవి గారి కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అది అసలు చెప్పలేము. ఎందుకంటే అవి కలెక్షన్స్ అనకూడదు, మరి ఏంటో తెలియదు. కానీ దానికి ఒక సరికొత్త పదం పెట్టాలి. ఎప్పుడు కూడా మాకు తెలిసి ఒక హీరోకి కలెక్షన్స్ వచ్చాయి, రికార్డ్స్ వచ్చాయి. కానీ చిరంజీవి గారి రికార్డ్స్ని ఆయనే బ్రేక్ చేయటం అనేది ఒక చిరంజీవి గారి వల్ల అయ్యింది. మాకు జగదేవికి అదులో సుందర్ ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఎముడికి మోడ్ వచ్చింది అనుకోండి. ఎముడికి మోడ్ అన్ని టౌన్ రికార్డ్స్ వచ్చినాయి, విపరీతమైన రికార్డ్స్ వచ్చినాయి. తర్వాత వచ్చిన స్టేట్ రౌడీ సినిమా ఎముడికి మూడు వచ్చిన రికార్డ్స్ కన్నా డబల్ రేట్లు పెట్టి స్టేట్ రౌడీ కొన్నారు అప్పట్లో. అంటే చిరంజీవి గారు స్టామినా ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చేశారు. తర్వాత చిరంజీవి గారు జగద్విరత్తులో సుందరి కానివ్వండి, తన రికార్డ్స్ని రౌడీలు బ్రేక్ చేసింది. తర్వాత గ్యాంగ్ లీడర్, ఇట్లా 1 by 1. తర్వాత గరనా మోడ్. ఒక 2 years గ్యాప్లోనే చిరంజీవి గారి రికార్డ్స్ చిరంజీవి గారు బ్రేక్ చేసుకుని కొన్ని అసలు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక బాలీవుడ్ సినిమా కన్నా ఎక్కువ సినిమాలు తెలుగు సినిమా కలెక్ట్ చేసిందంటే అది చిరంజీవి గారి మూలం. సో అప్పట్లో చిరంజీవి గారి సినిమాలకి పోటీగా ఉండే హీరో సినిమాలు ఏమైనా గుర్తున్నాయా? యాక్చువల్గా పోటీ అంటే చిరంజీవి గారికి పోటీ అనేది లేదండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి హిట్లు వస్తాయండి. ఇప్పుడు తరుణ్కి నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, పెళ్లి సినిమా వచ్చి నవీన్ హిట్ కొట్టాడు. అట్లా హీరోలు ప్రతి ఒక్కరికి హిట్ వస్తుందండి, అది కామనే. కానీ చిరంజీవి గారి సినిమాల్ని
హిట్ రావటమే కాకుండా చిరంజీవి గారు సినిమాని హిట్ చేస్తారు. అంతేనా? అంతే, ఆయన 6 పాటలతోనే సినిమా ఉర్రూతలాగిపోద్ది థియేటర్. అందుకని ఆయన గొప్పతనం అది. అందుకనే హిట్ చిరంజీవి గారు రావటం కదా, చిరంజీవి గారు సినిమాకి హిట్ ఇస్తారండి. అండ్ చిరంజీవి గారి సినిమాలు అన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. అవును, ఆ ప్రతి ఒక్కటి కూడా స్వయం కృషి కావచ్చు, ఆయన చేసే మాస్టర్ కావచ్చు, శంకర్దాద్ ఎంబీబీఎస్ కావచ్చు, డాడీ కావచ్చు, అంటే ప్రతి ఒక్క సినిమా అనేది ఆయన తీసే సినిమా చూసే ఆడియన్ని మెప్పించడమే కాకుండా ఆలోచింపచేసేలాగా ఉంటున్నాయి చిరంజీవి గారి సినిమాలు. అవును, బాగా క్లుప్తంగా ఆలోచిస్తే. అవును, సో చాలా తక్కువ మంది హీరోలు ఉంటారు అలా అవును, మెసేజ్ ఇస్తూ సినిమా అవును. తీయాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా సినిమా ప్రణాళికను రచించుకుంటూ ఇన్నేళ్లుగా సక్సెస్ఫుల్ గా మెగా స్టార్ గా ఎదిగారు. సో ఏం చెప్తారు? కృష్ణరాజు గారు ఒక రోజు ఒక ఫంక్షన్ లో ఒక మాట అన్నారు, చిరంజీవి గారికి చిన్నపిల్లలు అభిమానులుగా మారిపోతున్నారు, ఆ చిన్నపిల్లోడు 25 ఏళ్ళు వచ్చిన 30 ఏళ్ళు వచ్చిన అభిమానాన్ని మర్చిపోడు, అందుకని చిరంజీవి ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటాడన్నారు. ఆ మాట ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. ఎందుకనంటే మేము చిన్నపిల్లగా అభిమానించి ఈరోజు నాకు 50 సంవత్సరాలు అయినా సరే చిరంజీవి గారి అభిమానిగా ఉండిపోయా. అట్లా చిరంజీవి గారు చిన్నపిల్లలు కూడా అలరించే, మీరు చెప్పినట్టు ఒక సేవ, ఇది విజేత తీసి ఫ్యామిలీ ఓరియంటెడే కానివ్వండి, లేడీకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన డాడీ కానివ్వండి, అట్లాంటి సినిమాలు చేస్తూ కూడా సినిమాలో కూడా చిన్నపిల్లలు అలరించే సన్నివేశాలు పెట్టేవాళ్ళు, చంటబ్బాయి కానీ అట్లాంటివి. అలా పెడతాం మూలంగా చిరంజీవి గారి నటనకి కానీ పిల్లలు దాసోహం అవుతారు, అలా అభిమానులు మారుతారు. అందుకని ఇప్పటికి కూడా చిరంజీవి గారికి మిగతా హీరోలకి ఎంతమంది అభిమానులు ఉన్నారో దానికి రెట్టింపు అభిమానులు చిరంజీవి గారికి ఉంటారు కారణం. సరే, ఒక వ్యక్తిగా ఏమి ఇష్టం మీకు చిరంజీవి గారిలో? స్టార్ ని తీసేసేయండి, మెగా స్టార్ అనే ట్యాగ్ లైన్ తీసేసి ఒక వ్యక్తిగా నాకు ఎందుకు బాగా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే, చెప్పాక నేను చూసి పెరిగాను చిరంజీవి గారిని. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లు అభివృద్ధి చెందుద్ది అంటారు. అట్లా చిరంజీవి గారు పెద్ద కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు కుటుంబం అంతా అలా ఉంది. ఒక తమ్ముడు ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక తమ్ముడు చిరంజీవి గారి అభిమానుల సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక పెద్ద హీరోలుగా ఉన్నారు. ఈ రోజున ఈ సోషల్ మీడియా కానీ ఈ పైరసీలు కానీ వచ్చినప్పుడు మొత్తం థియేటర్లన్నీ కూడా టూరింగ్ థియేటర్లన్నీ కూడా మనకి రైస్ మిల్లులుగా మారిపోయినాయి. చాలా వరకు థియేటర్లు తీసేశారు. అది కానీ మిగతా థియేటర్ కూడా కేవలం నడుస్తున్నాయి అంటే కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ మూలంగానే. 80% రెవెన్యూ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వస్తుంది. అంత హీరోలు సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు రన్ అవుతుంది. చిరంజీవి గారి ఫ్యామిలీ కనుక 2 సంవత్సరాల సినిమాలు ఆపేస్తే థియేటర్లు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, నా ఉద్దేశం అది. సినిమా అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా చూస్తారు కదా, ఏపీలో ఎంటర్టైన్మెంట్ అదే కదా. ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి అది ఎంత కష్టాలు పడినా ఎంత ఉన్నా కూడా ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు నవేడేస్, ఇప్పటికీ కూడా టిల్ చూస్తారండి. ఎందుకని నేను చూస్తారంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు, అంతా చూస్తారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఉందనుకోండి, సరదా కాకుండా దుర్గం చెరువు అని మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ అని వెళ్తారు. మా టౌన్స్ లో ఏమి ఉండవు కదండి చూడటానికి. అందుకని కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ అంటే థియేటర్ అనండి. ఓకే, సూపర్ సార్. తండ్రికి తగ్గ తనయుడు అని చాలా తక్కువ మంది అనిపించుకుంటూ ఉంటారు. సో మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అంటే ఆయన అభిమానులు కూడా రామ్ చరణ్ గారికి అభిమానులుగా మారారు బికాజ్ ఆఫ్ ఆయన బిహేవియర్. మనం ఎంత ఎదిగినా కొంచెం ఒదిగి ఉండాలి, మన బిహేవియర్ బాగుండాలి, కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తే మనకి చాలా మంది అన్కండిషనల్ లవ్ ఇస్తారు. అలా అనడానికి ఎగ్జాంపుల్ పూర్తిగా రామ్ చరణ్ గారు. ఏం చెప్తారు? ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తూ మేము పెరిగాము, అటువంటి ఆయన పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇంక ఎలా ఉంటాడు, అదే రామ్ చరణ్ గారండి. రామ్ చరణ్ గారికి ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద ఆ విషయం చెప్పారు. ఆయన సంవత్సరంలో దగ్గర 4 నెలలు అయ్యప్ప మాలలో వేసుకుంటారు, చెప్పుల్లో నడుస్తారు. ఆ అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఎంత భక్తితో ఉండాలో అందరికీ తెలుసు. అటువంటి నిరాడంబరంగా ఉండే వ్యక్తి రామ్ చరణ్ గారు. ఆయన గురించి చూస్తే తెలుస్తుంది, దాని గురించి చెప్పవసరం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని కలుస్తారండి చిరంజీవి గారు మీట్ చేసినప్పుడు, లేదంటే చిరంజీవి గారు మాత్రమే కలుస్తారా మీరు? నేను మెగా ఫ్యామిలీ అందరు హీరోలని కలిసాను. అందరు హీరోలను కలిసాను. ఓకే, ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఒక అభిమానిగా ఇన్ని సంవత్సరాలు ఆయన్ని ప్రేమిస్తూ మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఆయన అభిమానిస్తూ ఉన్నారు. మీ విషెస్ తెలియచేయాలంటే సుమన్ టీవీ ద్వారా ఎలా చెప్తారు? చిరంజీవి గారు ఇంకా ఎంత ఎదిగినా వయసు తగ్గే దీంట్లో ఉన్నారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని ఎప్పుడు భగవంతుని మేము ప్రార్థిస్తూనే ఉంటాము. ఇంకెన్నో హిట్లు సాధించాలని, ఇంకెంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ప్రేమ ఉండటం వల్ల ఆయన ఇప్పటి వరకు ఇంత ఎనర్జెటిక్గా, ఇంత యంగ్గా, ఇంత మంచి బిహేవియర్తో, పాజిటివ్ వైబ్తో ఉన్నారు. ఇంకా మరిన్ని సక్సెస్లు కొట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుమన్ టీవీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడివాడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.